క్యాన్వా. అసలు క్యాన్వాకి ఇంత క్రేజ్ ఏంటి? ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫోటోషాప్‌ని పక్కన పెట్టి క్యాన్వాని ఎందుకు యూజ్ చేస్తున్నాయి? క్యాన్వాకి, ఫోటోషాప్‌కి గల తేడాలేంటి? ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం. మీరు క్యాన్వా ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే మీకైతే ఇలాగ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడొచ్చు. హోమ్ అని, ప్రాజెక్ట్స్ అని, టెంప్లెట్స్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. పైనైతే మనకు క్రియేట్ ఉంది. అదైతే క్లిక్ చేద్దాం. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వైట్ బోర్డ్స్, ప్రెజెంటేషన్, సోషల్ మీడియా అంటే మీరు ఏం క్రియేట్ చేయాలనుకున్నారో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నా. సోషల్ మీడియాలో కూడా మళ్ళీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫేస్‌బుక్ పోస్టా, ఇన్‌స్టాగ్రామ్ పోస్టా ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకైతే డిజైన్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యాక మీరు పైన చూస్తే టెంప్లెట్స్ అని ఉంది. అక్కడ మీకు ఏ టెంప్లెట్ కావాలో టైప్ చేయాలి. ఇప్పుడు నేను హ్యాపీ దసరా అనేదైతే చేసుకుంటున్నా. చేసుకొని చూడండి ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయో. కొన్ని వందల వేల టెంప్లెట్స్ ఉంటాయి. సో, ఇందులో నుంచి మనం ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్నాక ఇక్కడ నేనైతే పైన ఒక టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సపోజ్ మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన టెక్స్ట్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు. అక్కడ ఆప్షన్స్‌లో నుంచి టెక్స్ట్ అయితే క్లిక్ చేస్తే టెక్స్ట్ అయితే క్లిక్ చేశాక మనకు ఒక బాక్స్ అనేది వస్తుంది. ఆ బాక్స్‌ని అలా పైకి తీసుకెళ్తాం. అలా పైకి తీసుకెళ్ళాక దాన్ని మనం ఎక్కడ కావాలి ప్లేస్‌మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకొని తద్వారా దాని ద్వారా మనం టైటిల్ అనేది రాసుకుంటాం. ఇప్పుడు అక్కడ నేను ఒక డమ్మీ టైటిల్ అయితే రాస్తున్నాను. సపోజ్ మీ కంపెనీ పేరు ఏంటో మీ కంపెనీ లోగో గానీ, మీ కంపెనీ పేరు గానీ ఏదైనా రాసుకోవచ్చు. సో, నేనైతే ఒక డమ్మీ పేరు అక్కడైతే రాశాను. చూడండి ఎంత సింపులో. అదే మీరు గనుక డిజైన్ చేయాలంటే ఫోటోషాప్‌లో ఎన్ని గంటలు పట్టొచ్చు, ఎన్ని రోజులు కూడా పట్టొచ్చు. ఇక్కడ చూడండి సింపుల్‌గా మన కంపెనీకి హ్యాపీ దసరా అనే పోస్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేయాలనుకున్నా. అప్పుడు ఎలిమెంట్స్‌లోకెళ్ళి మీకు అక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎలిమెంట్స్‌లోకెళ్ళి ఫ్రేమ్స్‌లోకెళ్ళండి. ఫ్రేమ్స్‌లోకెళ్తే రకరకాల షేప్స్ అనేవి మీకున్నాయి. ఒక షేప్ అయితే తీసుకోండి. నేనైతే ఒక షేప్ తీసుకున్నాను. మీకు ఊరికే సరదాగా చూపెట్టడానికి. ఒక షేప్ తీసుకున్నాక అందులో మీరు ఏదైనా ఫోటో పెట్టాలంటే మీరు అప్‌లోడ్ చేయొచ్చు. లేదా ఇందులో నుంచి కూడా తీసుకోవచ్చు. సేమ్ ఎలిమెంట్స్‌లోనే ఎళ్లి క్యాట్ అని టైప్ చేశారనుకోండి. ఫోటోస్, గ్రాఫిక్స్, వీడియోస్ 3 రకాలుంటాయి. అందులో నుంచి నేనైతే ఒక ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటోని మనం ముందుగా తీసుకున్న ఫ్రేమ్‌లోకి వదిలిపెట్టాలి. అప్పుడు అది ఆటోమేటిక్‌గా అందులో సెట్ అయిపోతుంది. చూడండి క్యాట్ అనేది అందులోకి ఎలా సెట్ అయిపోయిందో. నెక్స్ట్ సరదాగా నేను ఒక పిల్లవాడు మంచినీళ్ళు తాగుతున్న బొమ్మనైతే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు అక్కడైతే యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీయో. మనం అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఏ ఎలిమెంట్ అయినా మనం జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ పువ్వు సింబల్‌ని జరిపాను. నెక్స్ట్ ఇంకా దీని సైజ్ తగ్గించాను. పైన మీరు చూడొచ్చు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సైజ్ తగ్గించుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు అందులో ఏదైతే ఉందో అవన్నీ కూడా జరుపుకోవచ్చు, చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. మీరక్కడ పైన ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్ కింద అప్‌లోడ్స్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ గనక మీరు క్లిక్ చేస్తే మీరు కంప్యూటర్‌లో ఏమైతే ఉన్నాయో అయన్నీ అప్‌లోడ్ చేసుకొని ఇక్కడున్నయి రీప్లేస్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చనమాట. అంత సింపుల్ అనమాట క్యాన్వా. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నా. ఇంకో పోస్టరు. వీఆర్ హైరింగ్ అనే పోస్టరు. అక్కడ మీకు న్యూ అని ఉంది గదా! కింద యాడ్ పేజ్ అని ఉంది గదా! అది కొట్టేస్తే టెంప్లేట్ కింద మనకి కొత్త పేజ్ యాడ్ అయిపోద్ది. సేమ్ సైజ్‌తో. మళ్ళీ మీరు సేమ్ ఇన్‌స్టాగ్రామ్ సైజే గావాలంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోనవసరం లేదు. అక్కడ కింద యాడ్ పేజ్ అని కనిపిస్తుంది గదా! ఆ యాడ్ పేజ్ మీద క్లిక్ జేస్తే ఆ సేమ్ సైజు మళ్ళీ యాడ్ అయిపోతుంది. అక్కడ మీరు మళ్ళీ కొత్త టెంప్లేట్ తీసుకొని ఇలా ఎడిట్ చేసుకోవచ్చనమాట. చూడండి జూమ్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. మీకు అడ్డంగా జరుపుకోవచ్చు, నిలువుగా జరుపుకోవచ్చు. ఏమైనా జేయించుకోవచ్చు. కలర్ గూడా మార్చుకోవచ్చు. పైన మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పాపిన్స్ అని, పాపిన్స్ అనేది ఫాంట్ నేము. ఇప్పుడు నేను తగ్గిస్తుంటే పైన ఫాంట్ సైజ్ తగ్గిపోతుంది. ఆ ఆప్షన్స్ అన్నీ క్లిక్ చేసి మీరు ఏదైనా మార్చుకోవచ్చు. మీరు అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయండి. ఆ ఆప్షన్స్ అన్నీ చాలా చాలా సింపుల్‌గా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఫాంట్ బోల్డ్స్ మార్చుకోవచ్చు. బోల్డ్ పెట్టుకోవచ్చు. ఏమైనా మార్చుకోవచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు పీపీటీ చాలామంది పీపీటీ చేస్తూ ఉంటారు కదా! ఆ పీపీటీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు మళ్ళీ క్రియేట్ డిజైన్‌లోకెళ్ళి ప్రెజెంటేషన్స్ అని కొట్టండి. ప్రెజెంటేషన్స్ అని కొడితే మీకు పీపీటీకి సంబంధించిన టెంప్లెట్స్ అయితే వస్తాయి. ఇందాక అనుకున్నట్టే వందల రకాల టెంప్లెట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆ పీపీటీలో చాలా పేజెస్ ఉంటాయి కాబట్టి అప్లై ఆల్ పేజెస్ అని కొట్టండి. అప్పుడు ఆ పీపీటీ మొత్తం కూడా మీకు వచ్చేస్తది. ఇంకిందులో సింపుల్ మనం ఏం లేదు జస్ట్ మ్యాటర్ మార్చుకోవాలి, ఫోటోస్ మార్చుకోవాలి. ఇందాక మనం ఎలాగైతే పిల్లి బొమ్మ యాడ్ చేసామో అలాగే ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా జరుగుతుందో అలా జరుపుకొని దాన్ని తీసేసి మనకు కావాల్సిన ఫోటో యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను శాంపుల్ చూపిస్తాను చూడండి. టెక్స్ట్ కూడా జరుపుకోవచ్చు. ఏదైనా జరుపుకోవచ్చు, మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీరు అప్‌లోడ్స్‌లోకెళ్ళి మీ ఫోటోని అప్‌లోడ్ చేయొచ్చు. లేదా ఇందాక నేను చూపెట్టినట్టు ఎలిమెంట్స్‌లోకెళ్ళి ఎలిమెంట్స్‌లో ఆల్రెడీ ఉన్న ఫోటోస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫోటోని మనం డిలీట్ చేసాం కాబట్టి ఆ ప్లేస్‌లో ఇంకోటి ఏదైనా తీసుకుందాం. సరదాగా చూడండి హ్యూమన్ బాడీ అని టైప్ చేశాను. ఏవో మనకు కొన్ని ఫోటోస్ వచ్చాయి, ఫ్రేమ్స్ వచ్చాయి, గ్రాఫిక్స్ వచ్చాయి. అందులో నుంచి ఒక ఫోటో అయితే నేను తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు పీపీటీ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి దీనికి అవుట్‌పుట్ తీసుకోవాలి. సో, ఎలా? సో, మీరిక్కడ చూడొచ్చు షేర్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని గనక క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. పీడీఎఫ్ స్టాండర్డ్ అని, పీడీఎఫ్ ప్రింట్ అని, పీపీటీ అని, ఎంపీ4 అని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్రియేట్ డిజైన్‌లో చూస్తే వెబ్‌సైట్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో, క్యాన్వాలో వెబ్‌సైట్స్ కూడా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వెబ్‌సైట్స్ కూడా మీకు టెంప్లెట్స్ ఉంటాయి. మీకు నచ్చిన టెంప్లెట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ టెంప్లెట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెంప్లేటు ఒక హెడ్‌ఫోన్స్ గురించి అయితే ఉంది. ఓకే. ఈ హెడ్‌ఫోన్స్ గురించి అయితే ఉంది. ఇందులో సేమ్ ఇందాక ఎలా అయితే మనం ఫోటోలు చేసామో అక్కడ మీ కంపెనీ మీ పేరు గాని, మీ కంపెనీ పేరు, మీ వెబ్‌సైట్ ఎవరి కోసం చేస్తున్నామో, మీ ప్రొడక్ట్ పేరు గాని పెట్టేసుకొని, మీ ప్రొడక్ట్ ఇమేజెస్, ఫోటోస్ అన్నీ పెట్టేసుకోవచ్చనమాట. పెట్టేసుకొని మార్చుకుంటే అయిపోద్ది. పైన పబ్లిష్ ఉంది. ఎప్పుడైతే మనం పబ్లిష్ క్లిక్ చేసామో అక్కడ సైట్ యూఆర్ఎల్ అడ్రెస్ అంటే మనం ఒక వెబ్‌సైట్‌కెళ్ళినప్పుడు www డాట్ అనేది ఉంటది. సో, ఇది క్యాన్వా వెబ్‌సైట్ కాబట్టి దీనికి గూడా మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్యాన్వా ఫ్రీ డొమైన్. మామూలుగా అయితే మనం డొమైన్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సుంటది. కానీ ఇక్కడ క్యాన్వా కాబట్టి ఒక చిన్న ఫ్రీ డొమైన్ అనేది ఇస్తది. సో, మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుందాం. మనకు నచ్చిన పేరు అక్కడ ఇచ్చేసుకుంటే ఆ పేరు పక్కన .my.canva.site అని మనకి లింక్ అనేది తయారవుతది. సో, ఈ లింక్ మీరు వాట్సాప్‌లో ఎవరికి పంపినా, లేపోతే ఎవరికైనా ఏదైనా పంపినా గూడా ఆ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళు మీ సైట్‌కి అనేది వచ్చేస్తది. సో, అక్కడ మీ సైట్‌కి సంబంధించి ప్రొడక్ట్ గానీ, మీ గురించి గానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గానీ, ఏదైనా లేదంటే మీ ఏజెన్సీ గురించి గానీ అన్నీ అక్కడ స్టోర్ అయిపోతాయి. సో, వెబ్‌సైట్ చేసుకోవడం కూడా ఇంత సింపుల్. అంటే భారీ లెవెల్‌లో వెబ్‌సైట్‌లు అయితే చేయలేము. బట్ చిన్న చిన్న వెబ్‌సైట్స్, సింగిల్ పేజ్ వెబ్‌సైట్స్‌కైతే ఇది సూపర్ అనమాట. సో, చూడండి ఇక్కడ ఎన్ని లేయర్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. ఈ ఫోటోలో ఎన్ని లేయర్స్ ఉన్నాయో మనం అక్కడ పొజిషన్ క్లిక్ చేశాక మనకిక్కడ 2 ఆప్షన్‌లు వచ్చాయి. అరేంజ్ లేయర్స్ అని. లేయర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఆ ఫోటోలో ఎన్ని లేయర్స్ ఉన్నాయో పేర్లు గానీ, అక్కడ ఏమేమి ఉన్నాయో ఆ ఫోటోలో ఎన్ని లేయర్స్ ఉన్నాయో అయన్నీ కూడా మనకు చూపిస్తుంది. ప్లస్ పైన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎఫెక్ట్స్, యానిమేషను ఆ! ఎఫెక్ట్స్, యానిమేషన్ గూడా ఇక్కడ కష్టం. ఎఫెక్ట్స్, యానిమేషన్ మనం వీడియోలో చేయొచ్చు. వీడియో కూడా ఎడిట్ చేయొచ్చు క్యాన్వాలో. అది మీకు ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. చూడండి. వీడియో అయితే ఇలా ఉంటది టైమ్‌లైన్ మనకి. ఇది వీడియో ఎడిట్ అనమాట. సో, ఇందులో నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఒక 2 ఫోటో నా దగ్గర వీడియోస్ లేవు. అందుకని మీకు ఫోటోస్‌తో చూపిస్తున్నాను. మీ దగ్గర వీడియోస్ ఉంటే వీడియోస్ ఏసుకోవచ్చు. సో, ఒక 2 ఫోటోలైతే తీసుకున్నాను. సో, ఇప్పుడు ఆ 2 ఫోటోలు తీసుకున్నాక దాన్ని సెట్ ఇమేజ్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ అని పెడితే అది మొత్తం సెట్ అయిపోతదనమాట. దానికి స్కేల్ అప్ అయిపోతది. లేదంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంటది. ఈ ఫోటో ఏమో చిన్నగుంటది. అలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చంటే ఇప్పుడు మధ్యలో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 వీడియోస్ అనమాట. అంటే నా దగ్గర వీడియోస్ లేవని ఫోటోస్ పెట్టాను. సో, 2 వీడియోస్ అనుకోండి ఇది. సో, ఇప్పుడు 2 ఫోటోస్ పెట్టాను. దీని మధ్య మనం మామూలుగా ఎడిటింగ్‌లో ఏం చేస్తాం కట్ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు. సో, అక్కడ యాడ్ ట్రాన్సిషన్ ఉందా? పేజ్ పెడితే కొత్తది యాడ్ అయిద్ది. అక్కడ యాడ్ పేజ్ కొడితే యాడ్ అయిద్ది. ఎఫెక్ట్స్ పెడితే ఎఫెక్ట్స్ అయిద్ది. సో, డిలీట్ పేజ్ ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటదో.
చూసారా ఎలా ఉందో ట్రాన్సిషన్? చూడండి. చూడండి. అలా అయితే మీకు జరుగుతదనమాట. సో, నేనింక డీప్‌కెళ్ళట్లేదు. ప్లస్ డీప్‌కెళ్ళడానికి కూడా ఇందులో అంత పెద్దగా ఏముండదు. చాలా సింపుల్ ఇంటర్ఫేసు. ఎవ్వరైనా చేసుకోవచ్చు. చెప్పాను కదా! క్యాన్వా బెనిఫిట్టే అది. మన ఆడియో కూడా, మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. అక్కడ ఆడియో కొడితే మనకక్కడ వచ్చాయి చూడండి మ్యూజిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ క్యాన్వా వాడిచ్చే మ్యూజిక్స్ అయ్యి. మీకు ఒకవేళ పెయిడ్ సబ్స్క్రిప్షన్ గనుక ఉంటే అది తీసుకోవచ్చు. నాకు పెయిడ్ లేదు కాబట్టి అక్కడ అన్నీ మీకు కింగ్ సింబల్ ఉన్నాయి. కింగ్ టోపీ సింబల్ ఉన్నాయి చూడండి. అవన్నీ పెయిడ్ అనమాట. సో, నాకైతే పెయిడ్ లేదు. సో, అందుకని నాకు రావట్లేదు. ఇంకోటి మనం వాయిస్ ఓవర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి అక్కడ ఏఐ అనమాట. అది ఏఐ జనరేటెడ్ వాయిస్ ఓవర్. సో, అక్కడ మీకు కావాల్సిన పైన ఎంటర్ టెక్స్ట్‌లో టెక్స్ట్ రాసి వీళ్ళ నలుగురిలో మీకు ఎవరి వాయిస్ నచ్చిందో ఆ వాయిస్ కనుక క్లిక్ చేస్తే అదనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోద్ది. కానీ ఇదంతా పెయిడ్ అనమాట. పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి కంపల్సరీ. ఫ్రీలో అది చేయలేము. సో, ఈ రకంగా మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకున్నాక ఇది నేను ఎందుకంటే డెప్త్‌కి వెళ్ళట్లేదు. క్యాన్వా గురించి ఓవరాల్‌గా మీకు తెలియాలి అన్న తర్వాత చెప్తున్నాను. ఒకవేళ మీకు డెప్త్‌గా ఏదైనా మాకు ఫోటో ఎడిటింగ్ గురించి చెప్పండి, లేదంటే కంప్లీట్ వీడియో ఎడిటింగ్ గురించి చెప్పండి క్యాన్వాలో అంటే గనక మీరు కింద కామెంట్ చేయొచ్చు. సో, దానికంటూ సెపరేట్ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. చూసారుగా క్యాన్వా వల్ల ఎన్ని ఉపయోగాలో. సో, మీరు కూడా మీ పనులు ఫాస్ట్‌గా చేయాలంటే క్యాన్వాని తప్పకుండా యూజ్ చేయండి. ఇదొక మంచి టూల్. 2025లో ది బెస్ట్ టూల్ అని కూడా చెప్పొచ్చు.